అంతరిక్షం ఎప్పటికీ అంతు చిక్కని ఒక మహారహస్య సముద్రం. మనం ఇప్పటి వరకు అనేక విషయాలు తెలుసుకున్నాం, కానీ విశ్వంలో ఇంకా ఎన్నో అద్భుతమైన నిజాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? మన సమీప గ్రహాల నుండి ఆ దూర అంధకార గుహల్లో ఉన్న బ్లాక్ హోల్ల వరకు ఈరోజు మనం 10 అద్భుతమైన విశ్వరహస్యాలను తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, డోంట్ మిస్. ఎర్త్ 2.0. భూమికి అచ్చం పోలిన మరో గ్రహం ఉందని మీకు తెలుసా? ఇది మనం కలలు కనే భూమి. దీని పేరు కెప్లర్ 452b. ఇది భూమికి 1400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మన గ్రహంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దది. అక్కడ నీరు, గాలి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మనం అక్కడ నివసించే అవకాశం ఉందా? ఆలోచించండి. బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ అంటే శూన్యం. మరి వీటి నుంచి శబ్దం వస్తుందంట. అసలు శబ్దం ఎట్లా వస్తుంది బ్లాక్ హోల్స్ నుంచి? నాసా శాస్త్రవేత్తలు పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్లోని ఒక బ్లాక్ హోల్ నుండి వచ్చే శబ్దాన్ని కనుగొన్నారు. ఇది భూమి మీద వినిపించే ఏ శబ్దానికి సరిపోలనది. ఈ శబ్దాన్ని మీరే వినండి. ద స్మెల్ ఆఫ్ ద మూన్. చంద్రుడికి ఒక వాసన ఉంటుందంట. చంద్రుడి వాసన ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? మన ఆస్ట్రోనాట్స్ చంద్రునిపై దిగి అక్కడ నడిచి తిరిగి భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత తమ స్పేస్ సూట్స్ను స్మెల్ చూస్తే అవి ఒక చెట్టు కాలిపోయి పడి ఉంటే అది ఎలా స్మెల్ వస్తుందో అట్లా స్పేస్ సూట్స్ కూడా ఒక కాలిన పదార్థంలా స్మెల్ వస్తూ ఉన్నాయంట. ద ట్రూ కలర్ ఆఫ్ ద యూనివర్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా విశ్వం నిజమైన రంగు ఏంటో? శాస్త్రవేత్తలు వేలాది గెలాక్సీల వెలుతురును పరిశీలించి విశ్వం యొక్క అసలైన రంగును కనుగొన్నారు. దీని అసలైన రంగు గ్రీనిష్ వైట్. మనకు నల్లగా కనిపించిన అసలైన రంగు గ్రీనిష్ వైట్ మాత్రమే. మెటల్ రైన్. భూమిపై నీటి వర్షం కురుస్తుంది కదా, కానీ వాస్ప్ 76b అనే గ్రహంలో ఇనుము ఆవిరై మేఘాలుగా మారి తిరిగి ఇనుము వర్షం కురుస్తుందంట. అంటే అక్కడ పడే ప్రతి చుక్క వేడెక్కి ఇనుముగా ఉంటుంది. ద డార్క్ ఫ్లో మిస్టరీ. మన విశ్వం అన్ని దిశల్లో సమంగా విస్తరిస్తుంది, కానీ కొన్ని గెలాక్సీలు అనుకోని మార్గాల్లో కదులుతున్నాయి. ఈ అసాధారణ కదలికను డార్క్ ఫ్లో అంటారు. దీని వెనుక కారణం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు. ద సన్ ఆన్ మార్స్. భూమిపై సూర్యుడు ఎర్రగా లేదా పసుపు రంగులో కనిపిస్తాడు కదా, మరి మార్స్లో అయితే అక్కడ సూర్యుడు నీలం రంగులో కనిపిస్తాడు. ఎందుకంటే మార్స్లోని ధూళి కణాలు కాంతిని వేరుగా వ్యాపింపచేస్తాయి. అందువల్ల అక్కడి నుంచి మీరు సూర్యుని చూస్తే అది మీకు నీలం రంగులో కనిపిస్తుందంట. ద వెయిట్ ఆఫ్ ఎ న్యూట్రాన్ స్టార్. సాధారణంగా నక్షత్రాలు ధ్వంసమయ్యి వాటి ముక్కలు సముద్రాల్లోని వేరే వేరే గ్రహాలలోని పడుతూనే ఉంటాయి. కానీ ద న్యూట్రాన్ స్టార్ ముక్కలై పడితే ఇంకా ఆ గ్రహం మీద విధ్వంసమే. ఒక టీ స్పూన్ సైజు ఉన్న ఆ నక్షత్రం యొక్క మొక్క మన భూమిపై 6 బిలియన్ టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది ఎంత భయంకరంగా ఉందో కదా. ఇంకా ఆ మొక్క మన భూమిపై పడిందంటే అది చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈజ్ ద యూనివర్స్ ఇన్ఫినిట్. మన విశ్వం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందా, లేక దానికి ఒక పరిమితి ఉందా? ఈ విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పెద్ద ప్రశ్నగానే ఉంది. ద ఏజ్ ఆఫ్ ద యూనివర్స్. మన విశ్వం ఎంత వయసు కలిగి ఉంటుందో మీకు తెలుసా? దాని వయసు సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉందంట. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ 10 రహస్యాల్లో మీకు ఏ రహస్యం బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విశ్వం ఇంకా ఎన్నో రహస్యాలతో ఉంది. మనం కలిసి మరిన్ని అద్భుతాలను అన్వేషిద్దాం.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.